ఒక ఊరిలో ఉదయ్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా బాగా చదివేవాడు. అందరూ అతన్ని మెచ్చుకునేవారు. అతని తెలివితేటలను పొగిడేవారు. కానీ ఉదయ్కి ఒక బలహీనత ఉండేది. అతను తన సమయాన్ని వృధా చేసేవాడు. ఆటలు ఆడుకుంటూ ఫ్రెండ్స్తో తన సమయాన్ని వృధా చేసేవాడు. తల్లిదండ్రులు చాలా ప్రయత్నించారు. సమయం వృధా చేయడం వల్ల జీవితంలో ఏం కోల్పోతామో, ఎలాంటి సమస్యలు వస్తాయో అని. కానీ ఉదయ్ వీటిని పట్టించుకునేవాడు కాదు. కానీ ఉదయ్ ఒక్కటి అనుకునేవాడు, నాకు చాలా సమయం ఉందని, పనుల తర్వాత చేసుకోవచ్చని, ఇప్పుడు నా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునేవాడు. ఒక్కరోజు స్కూల్లో యాన్యువల్ ఎగ్జామ్స్ రిజల్ట్ అనౌన్స్ చేశారు. కానీ ఉదయ్కి ఈసారి బిలో యావరేజ్ కంటే తక్కువ మార్కులు వచ్చాయి. అతను అస్సలు ఊహించలేదు ఇంత తక్కువ మార్కులు వస్తాయని. అతని పొగిడిన టీచర్స్ చాలా బాధపడ్డారు, చాలా తక్కువ మార్క్స్ వచ్చాయని. అతని స్నేహితులు కూడా అతన్ని దూరం పెట్టడం జరిగింది. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ అతని మార్క్స్ రిపోర్ట్ చూసి చాలా బాధపడ్డారు. అప్పుడు ఉదయ్కి అతని మీద అతనికి కోపం వచ్చింది. కానీ ఉదయ్కి తెలియదు తనకున్న బ్యాడ్ హ్యాబిట్ని ఎలా మార్చుకోవాలని. ఆ రోజు రాత్రి ఉదయ్ అతని తాతయ్య ఇంటికి వెళ్తాడు. వాళ్ళ తాతయ్య ఊరిలో అందరికీ సహాయ సహకారాలు చేస్తూ ఊరికి పెద్ద మనిషిలా ఉంటాడు. ఉదయ్ వాళ్ళ తాతయ్య పక్కన కూర్చొని అతని సమస్యలంతా చెబుతాడు. తాతయ్య, ఈసారి ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకు తెలియడం లేదని అంటాడు. వాళ్ళ తాతయ్య ఉదయ్ చెప్పింది చాలా జాగ్రత్తగా విని, బిడ్డ, సమస్య అనేది నువ్వు మంచి స్టూడెంట్వా కాదా అనేది కాదు, నువ్వు సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు అన్నది. సమయం అనేది చాలా విలువైనది. నువ్వు సమయాన్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్తావు. సరిగా ఉపయోగించకపోతే నిన్ను అది కిందకి తోసేస్తుంది. అప్పుడు ఉదయ్ అయోమయం, తాతయ్య, నాకు చాలా సమయం ఉంది కదా, నేను తర్వాత ఉపయోగించుకోవచ్చు కదా అంటాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య కోపం వచ్చి ఇలా అంటాడు, లేదు బిడ్డ, సమయం అనేది ప్రవహించే నది లాంటిది. అది ముందుకు వెళ్తుందే కానీ తిరిగి వెనకకి రాదు. నీకు టైం వాల్యూ గురించి ఒక చిన్న కథ చెప్తాను విను. చాలా సంవత్సరాల క్రితం విక్రమ్ అనే రాజు ఉండేవాడు. అతని వద్ద చాలా సిరి సంపదలు, కావాల్సినంత మంది మార్పులు ఉండేవారు. కానీ రాజుగారు అనవసర విషయాల మీద తన సమయాన్ని వృధా చేసేవాడు. లేటుగా నిద్ర లేచేవాడు. ఫ్రెండ్స్తో ఉంటూ సమయాన్ని వృధా చేసేవాడు. కానీ యుద్ధ విన్యాసాలు ప్రాక్టీస్ చేసేవాడు కాదు. ప్రతి విషయాన్ని పోస్ట్పోన్ చేసేవాడు. ఒకరోజు ఒక ఋషి రాజమందిరాన్ని సందర్శించి ఇలా చెబుతాడు, మహారాజా, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మీరు అన్నిటికంటే విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు అంటాడు. మీరు మీ సమయాన్ని సరిగా ఉపయోగించకపోతే ఏదో ఒక రోజు మీరు బాధపడతారు అంటారు. అప్పుడు రాజుగారు బిగ్గరగా నవ్వుతూ ఋషి చెప్పిన విషయాలు పట్టించుకోడు. నాకు చాలా సమయం ఉందని, నేను అవసరం వచ్చినప్పుడు చేస్తానులే అంటాడు. అప్పుడు ఋషి గారు, మహారాజా, సమయాన్ని తక్కువ అంచనా వేయకండి. ఎందరో గొప్ప రాజులు సమయం వృధా చేయడం వల్ల కాలగర్భంలో కలిసిపోయారు అంటాడు. కానీ రాజుగారు ఆ విషయాలు ఏవి పట్టించుకోడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రాజుగారికి వయసు అయిపోతుంది. అతని రాజ్యం బలహీనపడుతుంది. సైనికులు యుద్ధ విన్యాసాలు ఓడిపోతారు. అప్పుడు రాజును చూసి అందరూ నవ్వుతారు. అప్పుడు రాజుగారు రియలైజ్ అవుతాడు, ఇదంతా నేను సమయాన్ని వృధా చేయడం వల్ల జరిగిందని భావిస్తాడు. అప్పుడు రాజుగారు ఋషి కోసం అనేక చోట్ల అన్వేషిస్తాడు. కానీ ఋషిగారు ఎక్కడా కనపడడు. అప్పుడు రాజుగారు చాలా బాధపడుతూ తనకు ఉన్న సిరి సంపదలు ఏవి కూడా తనని కాపాడలేకపోతాయని భావిస్తాడు. అప్పుడు రాజుగారు ఇలా రియలైజ్ అవుతాడు, సమయం అనేది నిజమైన సిరి సంపద అని. ఈ కథ విన్న తర్వాత ఉదయ్ రియలైజ్ అవుతాడు టైం అనేది ఎంత విలువైనదో అని. అప్పుడు ఉదయ్ వాళ్ళ తాతయ్యని అడుగుతాడు, తాతయ్య, నేను సమయాన్ని సరిగా ఉపయోగించడం వల్ల నా జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య నవ్వుతూ ఇలా అంటాడు, బిడ్డ, సమయం ఎవరి కోసమూ ఆగదు. నువ్వు సమయాన్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఏ ఒక్క విషయాన్ని కూడా రేపటికి పోస్ట్పోన్ చేయొద్దు అని చెప్తాడు. నువ్వు ఏం చేయగలవు అది ఈ రోజే చేసేయి అంటాడు. అప్పటి నుండి ఉదయ్ తన సమయాన్ని అనవసర విషయాల మీద వేస్ట్ చేసేవాడు కాదు. అన్ని పనులు సరైన సమయాన్ని చేస్తూ నెక్స్ట్ ఎగ్జామ్స్లో క్లాస్ టాప్ వస్తాడు. అంతేకాదు, అతని జీవితంలో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా అవుతాడు. అప్పుడు అందరూ అతని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటారు.